ఒకసారి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి నుంచి వచ్చిన వ్యర్థంలోంచి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. అలా వారిద్దరూ మహాదేవికి ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆ మహాదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మా అంతటా మేము మరణించాలనుకుంటే తప్ప వేరే ఏ రకంగానూ మాకు మరణం రాకూడదు అని కోరుకుంటారు. అలా మహాదేవి ఇచ్చిన వరంతో సృష్టి మొత్తాన్ని నాశనం చేస్తూ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మను మింగేద్దామనుకుని బ్రహ్మలోకానికి బయలుదేరతారు. విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని విశ్రాంతి లేకుండా మధుకైటబులిద్దరితో 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తారు. అలా యుద్ధం చేసి అలిసిపోయిన శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరినీ మెచ్చుకొని మీకు వరం ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకోండి అంటారు. ఇప్పుడు ఆ రాక్షసులిద్దరూ గర్వంతో మేమే మీకు ఒక వరాన్ని ఇస్తాము, ఏం వరం కావాలో కోరుకోండి అంటారు. అప్పుడు విష్ణువు తెలివిగా వాళ్ళిద్దరినీ చనిపోమని కోరుకుంటారు. వరమిచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ చనిపోవడానికి ఒప్పుకుంటారు. తరువాత శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం సహాయంతో వాళ్ళిద్దరినీ సంహరిస్తారు.